డిగ్రీతో పాటు టాప్ ఎంఎన్సీలలో ఉద్యోగ అవకాశాలు కేవలం 3 months కోచింగ్ తో పాటు ప్లేస్మెంట్ అసిస్టెంట్స్. ఫర్ డీటెయిల్స్ ఆర్కే గ్లోబల్ బిజినెస్ స్కూల్, దిల్సుఖ్ నగర్ 9502255566. అర్జెంటీనాలో జేవియర్ మిలీకి ఎదురు దెబ్బలు తప్పడం లేదా? దేశంలో ద్రవ్యోల్బణం తగ్గించేందుకు డాలర్నే దేశ కరెన్సీగా మార్చాలి అన్న ఆయన తాజాగా చేపట్టిన కార్మిక సంస్కరణలకు పార్లమెంట్ మోకాలెట్టింది. అయితే ఈ విషయంలో మిలీ వ్యవహార శైలి మరింత రచ్చకు కారణమవుతుంది. జేవియర్ మిలీ కొత్తగా ఎన్నికైన తీవ్రవాద అర్జెంటీనా అధ్యక్షుడిగా భారీ ఎదురుదెబ్బ తగిలింది. అతని కార్మిక సంస్కరణల ప్యాకేజీ పార్లమెంట్ లో ముందుకు సాగకుండా నిరోధానికి గురైంది. అంతేకాక తిరిగి సవరణకు పంపించడం ప్రస్తుతం కాకరేపుతోంది. నివేదికల ప్రకారం కాంగ్రెస్ లో తక్కువ సంఖ్యలో సీట్లను మాత్రమే నియంత్రించే మిలీ లా లిబర్టడ్ అవెంజా పార్టీ బిల్లును ఉపసంహరించుకుంది. దీంతో సెషన్ వాయిదా పడింది. ఆర్టికల్ బై ఆర్టికల్ ఓటింగ్ లో ప్రతిపక్ష చట్టసభ సభ్యులు అనేక కీలకమైన ప్రతిపాదనలను తిరస్కరణకు గురి చేసిన తర్వాత ఈ చర్య తప్పనిసరైంది. ఎదురుదెబ్బ తర్వాత తదుపరి చర్చ కోసం బిల్లును కమిటీలకు తిరిగి పంపుతామని పేర్కొంది. ముఖ్యంగా ఎల్ఎల్ఏ దాని మునుపటి సంస్కరణను నాటకీయంగా తగ్గించినప్పటికీ బిల్లు పట్ల వ్యతిరేకత కొనసాగుతోందని విశ్లేషకులు అంటున్నారు. చట్టసభ సభ్యులను గెలవడానికి దాని అసలు 664 కథనాల్లో 3/2 కంటే ఎక్కువ తొలగించారు. లోపాలు ఉన్నప్పటికీ కొత్త బిల్లులో 2 డజన్ల ప్రభుత్వ కంపెనీలను ప్రైవేటీకరించడానికి అనుమతి ఇవ్వడం, రోడ్ బ్లాకింగ్ నిరసనలకు జరిమానాలను బలోపేతం చేయడం, కొన్ని పర్యావరణ పరిరక్షణలను సడలించడం వంటి చర్యలు ఉన్నాయి. ఎదురుదెబ్బ తర్వాత ప్రస్తుతం ఇజ్రాయెల్ పర్యటనలో ఉన్న మిలీ ఆవేశపూరిత ప్రతిస్పందనను జారీ చేశారు. ప్రభుత్వ కార్యక్రమానికి 56% మంది అర్జెంటీనా ప్రజలు ఓటు వేశారు. దేశాన్ని నాశనం చేసిన వారితో చర్చలు జరపడానికి మేము సిద్ధంగా లేమని మిలీ పోస్టు చేశారు. రాజకీయ నాయకులు అర్జెంటీనా ఖర్చుతో తమను తాము సంపన్నం చేసుకున్న వ్యవస్థను మార్చడం అంత సులభం కాదని తమకు తెలుసని వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే అర్జెంటీనా కొత్త దేశాధ్యక్షుడు జేవియర్ మిలై ఒక కొత్త ప్రతిపాదన చేశారు. తమ దేశ రిజర్వ్ బ్యాంకును ఏకంగా రద్దు చేసేసి అమెరికన్ డాలర్ని తమ దేశ కరెన్సీగా ప్రకటించాలన్నది అతగాడి ప్రతిపాదన. ఒక దేశపు కరెన్సీని డాలర్తో మారకం చేసే రేటును స్థిరంగా కొనసాగించడం వేరు, ఏకంగా దేశీయ కరెన్సీని రద్దు చేసి డాలర్నే తమ కరెన్సీగా స్వీకరించడం వేరు. డాలర్తో స్థిరమైన మారక రేటు కలిగి ఉండి దేశానికి గనుక స్వంత కరెన్సీ, స్వంత రిజర్వ్ బ్యాంక్ ఉంటే అప్పుడు ఆ దేశంలో దేశీయ కరెన్సీకి అదనంగా డిమాండ్ పెరిగినప్పుడల్లా ఆ మేరకు ఆ రిజర్వ్ బ్యాంక్ ముద్రించుకోవచ్చు. ఈలోపు దేశీయ కరెన్సీ వాడకం నుండి డాలర్ల వైపు మారిపోకుండా కొన్ని నియంత్రణ చర్యలను కూడా తీసుకోవచ్చు. అలా చేస్తే కరెన్సీ మారకం రేటు స్థిరంగా కొనసాగుతుంది. కానీ దేశీయ కరెన్సీని రిజర్వ్ బ్యాంకును రద్దు చేసేసి ఏకంగా అమెరికన్ డాలర్ని దేశీయ కరెన్సీగా వాడడం పైన సర్వత్రా చర్చలు సాగాయి. అర్జెంటీనాలో ద్రవ్యోల్బణం చాలా ఎక్కువగా ఏడాదికి 150% ఉంది. పెట్టుబడిదారీ వ్యవస్థలో ద్రవ్యోల్బణానికి ఒకే ఒక మందు మార్కెట్లో డిమాండ్ తగ్గించడం, అంటే ఉద్యోగాలలో కోత లేదా జీతాలలో కోత విధించడం. ఈ రెండు నేరుగా చేయకుండా జేవియర్ మిలీ దేశ కరెన్సీని రద్దు చేసి డాలర్నే దేశ కరెన్సీగా ప్రతిపాదిస్తున్నాడు. అలా మార్చినందువలన కూడా మళ్లీ పొదుపు చర్యలకే దిగాల్సి ఉంటుంది. అంటే ఉద్యోగాలలో జీతాలలో కోత. నేరుగా పని చేయకుండా డాలర్ ఆర్థిక వ్యవస్థను తెస్తానని చెప్పడం ఏ విధంగా సబబు అన్నదే చర్చనీయాంశంగా మారింది. గత ప్రభుత్వం ప్రైవేటు పెట్టుబడి విదేశాలకు తరలిపోతుందని, అందుకోసం భారీగా విదేశీ రుణాలను తీసుకోవడమే ప్రస్తుత సమస్యకు కారణమని నిపుణులు చెబుతున్నారు. దీంతో విదేశీ రుణాలు చెల్లించే సమయానికి విదేశీ చెల్లింపుల్లో లోటు పెరిగింది. దీన్ని అరికట్టేందుకు దేశీ కరెన్సీల విలువను తగ్గించుకోవాల్సి వచ్చింది. అందువల్లే భారీగా ధరలు పెరిగి సామాన్యులకు భారంగా మారింది. అసంఘటిత కార్మికులు పెద్ద సంఖ్యలో ఉంటే వారి వేతనాలు పెరిగే ధరలతో ముడిపడి ఉండవు. కనుక ధరలు పెరిగినా వారి వేతనాలు పెరగవు. కానీ అర్జెంటీనాలో కార్మికులందరి వేతనాలు ధరల సూచికతో లింక్ అవుతున్నాయి. అందుచేత వారి వేతనాలు కూడా ధరల పెరుగుదలతో పాటు పెంచవలసి వస్తోంది. అంటే ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయలేని స్థితి వచ్చింది. ఇప్పుడు పరిస్థితిని అదుపులోకి తేవాలంటే పెట్టుబడుల వలసలను నియంత్రించాలి. డాలర్కు అర్జెంటీనా కరెన్సీకి మధ్య మారకపు రేటును స్థిరీకరించాలి. ఇది జరగాలంటే ఆ దేశ కార్పొరేట్లను నియంత్రించాలి. కానీ అలా చేయకుండా కార్పొరేట్లు దేశం నుండి పెట్టుబడులను బయటకు తరలించుకోపోతూ ఉంటే దానికి శిక్ష అక్కడి కార్మిక వర్గానికి వేసేందుకు సిద్ధపడుతోంది అర్జెంటీనా ప్రభుత్వం. సంక్షోభం ముదురుతున్న కొద్దీ అర్జెంటీనా నుండి జరిగే ఎగుమతులు మరింతగా ముడుచుకుపోతాయి.
దేశంలో నిరుద్యోగం మరింత పెరుగుతోంది. వేతనాలు మరింత తగ్గుతాయి. దేశీయ కరెన్సీగా డాలర్ని స్వీకరిస్తే అప్పుడు ఆర్థిక వ్యవస్థ రెట్టింపు వేగంతో ముడుచుకుపోయి సంక్షోభం మరింత తీవ్రతరమవుతోంది. అందుకే జేవియర్ విధానాల పట్ల దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.